అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒకేసారి 30,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఒక మెయిల్తో వీరిని ఇంటికి పంపింది. అందులో భారత్లో పనిచేస్తున్న 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. సంస్థ తమ సిబ్బందిలో 18% మేర తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు దిశగా ఒరాకిల్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1.62 లక్షల మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేస్తున్నట్లు సమాచారం. అమెరికా, కెనడాలో తొలగించిన ఉద్యోగుల్లోనూ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఉదయం 6 గంటలకు వేల మందికి సిబ్బందికి ఒకేసారి తొలగింపు ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా వెళ్లాయి. కంపెనీ ల్యాప్టాప్లకు యాక్సెస్ కూడా నిలిపివేశారు. ఈ వార్తతో మొత్తం టెక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా భావిస్తున్నారు. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పనిచేస్తున్నారు. మరో విడత కోతలు ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిన తర్వాత దిగ్గజ సంస్థలు తమ మానవ వనరులను తగ్గించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఫిబ్రవరి నుంచే ఒరాకిల్ ఈ 30,000 మంది తొలగింపు పైన సమాచారం ఇచ్చింది. కాగా ఇప్పుడు ఆకస్మికంగా ఒకే మెయిల్తో వారందరిని తప్పిస్తున్నట్లు తేల్చి చెప్పేసింది. అయితే ఈ తొలగింపు ఇక్కడితో ఆగిపోలేదని, మరింత మందిపై వేటు తప్పదని సంస్థ సంకేతాలు ఇస్తుంది. దీంతో ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి సమాచారం వస్తుందనే ఆందోళనతో కనిపిస్తున్నారు.